మరి అక్కడ నుండి రోడ్డు వేస్తాడు. గ్రామం రోడ్డు వెళ్తలేదు కదా, ఎట్లా వెళ్ళాలి? అదే రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుందని విన్నాను. లేదు అటువైపు పోతుంది. కూర్మ గ్రామం పోతుందా? మా వాళ్ళు భయపడతారు. 600, 100, 116 అయినా కూర్మ గ్రామం వెళ్ళుడే. పొద్దున్న ఎన్ని గంటలు ఇస్తావు? 3 గంటలకు ఇస్తావా? లేచి ఏం చేస్తావు? దేవునికి ఆరతి ఇస్తావా? ఎటు పోతాను? కూర్మ గ్రామం. కూర్మ గ్రామం. కూర్మ గ్రామానికి పోతాను. మన సామాన్లు ఏమైనా ఉన్నాయా అని అన్ని చూసుకుంటాను. పలికేమైంది? పలికే తెచ్చింది తిన్నావా? కింద కింద అంటుంది. పూర్వ గ్రామం పోతాను. బలంగా ఉన్నావా? బలం తగ్గిందా? బలంగానే ఉన్నా. పెద్దమ్మకి బలం తగ్గింది. ఏమైతుంది? ఏమైతలేదు. కార్లో తిరిగే వరకు కారు పడతలేదు. కారు తిరిగినట్టు నువ్వు తిరుగుతాను. వాటికి వచ్చినట్టు అవుతాను. నువ్వు చెప్పు. నన్ను తీసుకొచ్చిన కొడుకు పెట్టిండు. ఇంటికి ఎప్పుడు పోతా బర్రె కట్టేసుకోవాలని ఆలోచిస్తాను అనుకుంటాను డాడీ. పుట్టిన 50 ఏళ్ళ బట్టి వరంగల్ దాటి మార్కెట్ పోయి వరంగల్న పత్తి మొక్కజొన్నలు అమ్ముకొచ్చేటోడు. ఇక్కడి దాకా ఇదేంటి శ్రీకాకుళమా, వైజాగ్ దాకా ఇప్పుడే ఫస్ట్ సారి వచ్చిండు. హైదరాబాద్ ఇది వరకు పోలేదు కాబట్టి పని ఎక్సర్సైజ్ చేసేటోడు లెక్క కాలు రెక్కలు ఆడి పొద్దుకు 20 మాటల బాయికాడికి ఇంటికి 10 మాటల నడిచేటోడు అయ్యే వరకు ఇట్లనే బెడ్లల్లా కార్లల్లో కూసిన వరకు అన్నీ పట్టుకొని లేవత్తలేవు. నాకు నడవత్తలేదు. నాకు నడవత్తలేదు. నేను ఇంటికి పోతా, నాకు ట్రైన్ ఎక్కి వెళ్ళి పోతారా అని అంటాడు. నాకైతే ఏమనిపిస్తలేదు. ఎంజాయ్. అన్నా, ఈ కూర్మ గ్రామం ఎటు? ఇటా? 450 రేటు పెంచిండు. కూర్మ గ్రామం ఇటట. లింగాల వలస నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కూర్మ గ్రామం వెళ్ళే దారిలో ఉన్నాము. అన్నకి కూర్మ గ్రామం ఏటన్నా? రోడ్ వెళ్ళదా? రోడ్డు వేస్తాను, కొత్తగా రోడ్డు వేస్తాను. ఓకే, వెళ్ళడం కష్టం. మరి ఎట్లా? మరి వెళ్ళాలంటే మీరు నడుచుకుంటే వెళ్ళాలా? 4 కిలోమీటర్స్ ఉంటుంది. అయ్యో, మరి అక్కడ నుండి రోడ్డు వేస్తాను అటు. అక్కడ నుండి అటు నడుచుకున్నాను. ఈ ఊరు వరకు వెళ్తుంది. అక్కడ నడుచుకుంటారు. మా ఊరి వరకు వెళ్తుంది. సరే, మీరు ఇలా వెళ్ళండి. కరకాల్సి ఉంది. గడ్డకొట్టు అంటే వెళ్ళండి అటు. కిట్టాలు పడదు. ఇక్కడ నుండి 4 కిలోమీటర్స్ శ్రీమొకలింగం. ఓకే. శ్రీమొకలింగం నుండి 2 కిలోమీటర్స్ కరకవలస. ఓకే. కరకవలస మీరు ఎంట్రన్స్ అయ్యే బదులు అటు ఒక రోడ్డు ఉంటుంది. ఇలా ఇటు ఒక రోడ్డు ఉంటుంది. ఓకే. ఈ రోడ్డు అంటే వెళ్ళండి. అక్కడ కొత్త బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మీరు. లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ బ్రిడ్జి ఉంటుంది. అలా ఒకసారి ట్రై చేయండి. నాకు అర్థం కాలేదు సార్. ఎంతగానం పోతే ఎన్ని కిలోమీటర్లు అడగన్నాం మరి? అడుగుతామా? అను బ్రో, ఈ కూర్మ గ్రామం ఎట్లా వెళ్ళాలి? రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుందా? ఇట్లేదా? అదే రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుందని విన్నాను. లేదు అటువైపు పోతుంది. అటు కదా, మరి మొక్కలింగం లేదు కదా. మొక్కలింగం లేదు. పోవచ్చా? పోవచ్చు, పర్లేదు. పోవచ్చు. అందుకని అన్ని చోట్ల గూగుల్ మ్యాప్స్ నమ్ముకోవాలి. పక్కన ఉన్న వాళ్ళని అడగాలి. ఇప్పుడు చెప్పి రాళ్ళు పెట్టిల్లు అంతే. ఓటు అది వినపది. రోడ్డు దొక్కే బండి మన వీధికి వచ్చినా మన పానాలు అవుటు. ఏం లేదు. అన్నకి కూర్మ గ్రామం పోతుందా? కూర్మ గ్రామం రోడ్డు పడుతుందో? ఇప్పుడు ఒక దేవుని గుడి దగ్గరికి వచ్చినాం. దీని చరిత్ర తెలుసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇదంతా బండనే, స్టోన్తో కట్టింది.
ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న? ఎవరు కట్టారు? ఆహా. ఈ గుడి కట్టి 2200 సంవత్సరాలు అవుతుంది అట్లా. రెండు 2000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది. వీడియో తీయచ్చా? తీయద్దా? రాళ్ళతో బండలతో కట్టింది. మన కిలవరంగల్ కోట లెక్క. లోపలికి వెళ్ళి గోపురం ఇట్లా మంచిగా పైకి ఉన్నది. శివుడు ఉన్నాడు లోపల తీయద్దట. ఎంత ఎత్తున్నాడు శివుడు? దాని లెక్కన ఉన్నాడు, ఇంకొంచెం పెద్దగా ఉన్నాడు. ఈరోజు 2000 సంవత్సరాల కింద కట్టిన శివుని గుడి దగ్గరికి వచ్చినాము. ఏంటిది జిల్లా? శ్రీకాకుళం. శ్రీకాకుళంలో మంచి మంచి చెక్కీలు మొత్తం అన్ని బండలతో కట్టినాయి. బండలే కానీ నున్నగా ఉన్నాయి, లోపల గట్టి బండే కానీ ఎలా ఇంకా 2-3 వేల సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. అంత బండే వరకు కిలవరంగల్ కోట లెక్క కంటే మంచిగున్నది. అంత మంచిగా కట్టిరా. వినాయకుని బొమ్మ గోపురం లోపల, దేవుని గర్భగుడి లోపల మంచిగా పైకి గర్భగుడి మంచిగా ఉన్నది. కొత్తగా కట్టినట్లేదు, కొత్తగా కట్టినట్టున్నది. అప్పటి లిపి సంస్కృతులు ఉన్నాయి చెక్కిలు. దీనిపైన 2000 సంవత్సరాల క్రితం రాసిన రాతిది. ఏంటిది? ఏమో అమ్మ తెలియదు. మాది ఇక్కడ వారం కూడా ఎంత మంచిగా ఎక్కిలో చూసుకోవచ్చు. చెప్పమంటారా? స్వామి మీ పేరు? నా పేరు రామారావు గారు. ఇక్కడ మీరు పూజారి? ఇక్కడ పూజారిని. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఎక్కడ నేను ఇంచుమించు 50 ఏళ్ళు బట్టి ఇక్కడే ఉంటున్నాను, అర్చకత్వం చేసుకుని. అవునా? మీ తండ్రులు? ఇది వంశపారపర్యం, మా తరతరాల నుండి కూడా ఈ దేవాలయం వండుకొని ఉన్నాం. అవునా? అర్థమైందా? పూర్వం ఇదంతా అరణ్య ప్రదేశం. ఓకే. ఈ అరణ్యం పేరు గోవిందవనం. ఈ గోవిందవనములో వామదేవుడని ఒక మహర్షి లోక కళ్యాణార్థమై నారాయణము అనే మహావిష్ణు యాగాన్ని సంకల్పించాడు. ఆ యాగాన్ని సమస్తమైన దేవతల్ని వర్తమానం పంపించాడు. అతని ఆజ్ఞ ప్రకారంగా దేవతలందరూ కూడా ఈ అరణ్యానికి చేరుకున్నారు. ఈ దేవతల్లో గంధర్వులనే వారు ఒక తెగవారు వచ్చారు. వాళ్ళు దేవతలే, గంధర్వులు. వాళ్ళేమన్నారు, స్వామి మమ్మల్ని పిలువడానికి కారణం ఏమిటి స్వామి అని అడిగారు. నాయనా, లోక కళ్యాణార్థమై అందరిని పిలిచాను, మీరు ఇచ్చారు, చాలా సంతోషం. రేపు ఉదయం ఇక్కడ యజ్ఞ ప్రారంభం చేయబోతున్నాను. దేవతలందరూ కూడా నిండి ఉన్నారు. మీరు తూర్పరణ్యానికి వెళ్ళి యజ్ఞము తాలూకా సమిధులు తీసుకురమ్మని చెప్పాడు. ఆ సమిధుల కోసం తూర్పరణ్యానికి వెళ్ళారు గంధర్వులు. సమిధులు కోస్తున్నారు. సమిధులు కోస్తుండగా అరణ్యములు ఎవరుంటారు? కోయి వాళ్ళు ఉంటారు. 2000 సంవత్సరాల క్రితం మన గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాలు కూడా నాడు నాగరికత అంటే ఏమీ లేదు. అలాంటిది అరణ్యములో ఉండే కోయి వాళ్ళు చెట్టు తాలూకా నారని, ఆకులని శరీరమందు మూసుకుంటూ, ఇంకా కొంతమంది కోయి కన్యలు ఇంకా నాగరికత తెలవక నగ్నదేహాలతో వాళ్ళు కోయి డ్యాన్స్ చేస్తున్నారు. పవిత్రమైన గంధర్వులు ఈ కట్టెలు కోస్తుండగా ఆ నగ్నదేహాలతో ఉండే కోయి కన్యలకు వెళ్ళి చూసి కట్టెల్ని మర్చిపోయారు. వీళ్ళు కూడా వాళ్ళతో సమానంగా డ్యాన్సులు చేసుకుని ఆటపాట్లాడుకుని కామాంధులై ఉండిపోయారు. కానీ పవిత్రమైన యజ్ఞాన్ని కట్టెలు మాత్రం తేలే. అప్పుడు వామదేవ మహర్షి గారు కోపం వచ్చి, ఏ కోయి కన్యలతో మీరు కామాంధులై ఉన్నారో అదే మీకు జన్మొచ్చునుగా అని శపించేశాడు. పవిత్రమైన గంధర్వులు కోయి వాళ్ళు అయిపోయారు. ఎప్పుడైతే వాళ్ళ కోయి వాళ్ళు అయిపోయారో ఈ విషయం అనేది నారద మహర్షి గారు తెలిసింది. ఆయన వెళ్ళి చెప్పాడు, నాయనా, వామదేవుడి తాలూకు శాపం వల్ల మీరు ఇలాగ అయిపోయారు, అతనికే మళ్ళీ మీరు శరణు వేడుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆ కోయి రూపాలతో వామదేవుడి తాలూకు పాదాలపై పడ్డారు. ప్రభు, మా యొక్క తప్పుని క్షమించండి స్వామిని, నా శాపం అమోఘనైనా తిరుగుండదు,
ద్వాపర యుగం అంతం, కలి ప్రారంభములో శివుడిక్కడ ఇప్ప చెట్టులో స్వామి గోముఖంతో వెలుస్తాడు. ఆనాడు మీకు ఆ ముఖ దర్శనం కలిగినాడే మళ్ళీ మీ దేవలోకానికి మీరు వెళతారు. అంతవరకు కూడా మీరు కోయి రూపాలతో ఈ అరణ్యములే ఉండిపోతారని చెప్పిస్తూ ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ఈ కోయి వాళ్ళు ఏం చేశారంటే ఈ అరణ్యాన్ని ఆక్రమించుకున్నారు. చిన్న చిన్న కుటీరములు ఏర్పరచుకున్నారు. ఈ అరణ్యములో పండేవి ఇప్ప పువ్వులే పండుతున్నాయి. ఈ పువ్వులు అమ్ముకొని జీవిస్తున్నారు కోయి వాళ్ళు. కోయి వాళ్ళందరినీ చిత్తరసేనుడని ఒక రాజు ఉన్నాడు, కోయి రాజు. ఆ రాజుకి 2 భార్యలు, ఒక ఆమె జంగం, ఒక ఆమె కోయావడి. ఆ జంగం శ్రీశైలం నుండి కాశీ వెళ్ళాలని త్రావణ తప్పి ఈ అరణ్యానికే చేరుకొని ఆ రాజునే ఆశ్రయించుకొని ఆ రాజునే పెళ్లి చేసుకుంది. శ్రీశైలం జంగం, ఒక ఆమె కోయావడి. 2 భార్యల్ని 2 కుటీరములు ఏర్పరిచాడు. ఆయనకి ఆధారం ఏమిటి? ఆ చెట్టు. లోన మీరు విగ్రహం చూశారుగా, లోన విగ్రహం చూశారుగా, అది ఎప్ప చెట్టు. ఆ చెట్టుకు 2 కొమ్మలు ఉన్నాయి. 2 భార్యల్ని చేరొక కొమ్మను పంచిపెట్టాడు. ఈ జంగపావిడి భక్తిభావంతో ఈవిడి కొమ్మకు బంగారు పూలు పడుతున్నాయి, కోయి ఆవిడికి ఎప్ప పూలు పడుతున్నాయి. ఒక చెట్టు 2 విధాలుగా పూస్తుంది. ఆ చెట్టు కోసం 2 భార్యలు కూడా రోజు కలిహించుకుంటున్నారు. 2 భార్యల తాలూకు పోరును భరించలేక రాజు ఏం చేశాడంటే చెట్టునే ఛేదించేశాడు. చెట్టు పైభాగం పడిపోయింది. ఆ కింద మొదలైందు ఒక విధమైన కాంతి బయలుదేరింది. ఆ కాంతిని తట్టుకోలేక రాజు పడిపోయాడు. ఈ కోయావుడుంది కదా జాతి భార్య, ఎవరితో దేశాన్ని నా భర్తను సుప్రయోగం చేసి చంపేసింది, బంధువులందరూ కూడా రండని ఆమె తాలూకు బంధువులందరినీ వర్తమానం పంపించింది. అతని ఆజ్ఞ ప్రకారంగా బంధువులందరూ కూడా చేరుకున్నారు. అనరాని మాట్లాడుతూ భయపెడుతున్నారు. ఆమెకే శరణ్యము లేక భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంది. అప్పుడు అగ్ని చల్లారి ఏ మొదలైతే భూమిలో ఉందో ఆ మొదలైందు శంకరుడు గోముఖంతో కోయి వాళ్ళందరినీ ముఖదర్శనం ఇచ్చాడు. ఆ ముఖదర్శనం ఎప్పుడైతే వాళ్ళకి కలిగిందో వాళ్ళ కోయి రూపాలు పోయాయి. గంధర్వతాలు జ్ఞానం కలిగి ఆనాడు మన దేవలోకానికి వెళ్ళి 1,000 మంది దేవతను చెప్పారు. ఆ దేవతందరూ వచ్చారు, స్వామిని దర్శించుకున్నారు. ఇక్కడ పంచక్రోశ మధ్యస్థలం 12 కిలోమీటర్ విస్తీర్ణములు కూడా 1,000 లింగాన్ని ప్రతిష్ఠించుకుని ఎవరి లోకానికి వెళ్ళిపోయారు దేవతలు. అక్కడ కొన్నాళ్ళు పోయిన తర్వాతను చోళరాజులు వచ్చారు. చోళగంగా అనంతవర్మన్ చక్రవర్తి ఆలయ నిర్మాణం చేశాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? 2000 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత ఎంతోమంది రాజులు మారారు. లాస్ట్ రాజులు పర్లాగమడి గజపతి రాజులు, ఒరిస్సా రాజుల పరిపాలనకి ఎన్నో ఆస్తులు ఇచ్చారు. ఆ ఆస్తులన్నీ కూడా దున్నేవాడి భూమి అంతా అయిపోయింది. ఇప్పటికీ వాళ్ళే ధర్మకర్తలు, గజపతి రాజులే. అలాగే మాది కూడా ఇక్కడ వాళ్ళం కాదు, పూరి జగన్నాథ్ తీసుకొచ్చారు. స్ట్రక్చర్ కూడా పూరి జగన్నాథ్ 10 కుటుంబాలు తీసుకొస్తే మేము 100 ఏళ్ల వాళ్ళం అయ్యాం. ఇది వంశపారపర్యం. ఇక్కడ అచ్చుడి జీతం లేదు. ఈవేళ గర్భాలను పూజారి మళ్ళీ 100 రోజుల నాడే వస్తారు. అలాగే 30 కుటుంబాలు ఇక్కడ ఆశ్రయించుకుని ఉంటుంటాం. మీలాంటి వాళ్ళు రావడం, కథలు చెప్పడం, పూజలు చేయడం, మీరిచ్చే ద్రవ్యంతో ఈ 30 మంది కుటుంబాలు కూడా జీవిస్తున్నాం. అది ఇక్కడ పద్ధతి. నమస్కారం చేసుకోండి. శుభం. ఇది ఈ స్టోన్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఒరిస్సా. అప్పుడు చోళరాజుల టైంలో కట్టేది. అప్పటి నుంచి ఇలానే ఉంది, చెక్కు చెదరకుండా. దీనిపైన లిపి ఉంది కదా, దేవలిపి. అది సంస్కృతి భాష. మీ తండ్రి వాళ్ళందరూ ఇక్కడే మా తాత, తండ్రి, నేను, నాకు 73. ఇప్పుడు 73 ఇక్కడే ఉంటే తరతరం ఇక్కడే ఉంటున్నాం. ఏ ఊరు అన్నది? పేరు మొగలింగం. శ్రీ మొగలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ పండుగ ఎప్పుడు జరుగుతుంది? శివరాత్రి అప్పుడా? దాదాపు 7 కిలోమీటర్లు అయితే కూర్మ గ్రామం. రూట్ అంతా మంచిగా ఉన్నది ఇప్పటి వరకు అయితే. కొద్దిగా 7 కిలోమీటర్లు అన్న. ఈ కూర్మ గ్రామం రోడ్డు వెళ్తలేదు కదా, ఎట్లా వెళ్ళాలి? కూర్మ గ్రామం పోతుందా? పోవచ్చా? ఇట్లా వెళ్ళి ఇటు పోతుందా?
వెళ్తా కుర్మ గ్రామం డైరెక్ట్ వెళ్ళిపోదు నువ్వు మళ్ళీ అక్కడ ఎక్కాలి రోడ్డు. ఓకే ఆ రోడ్ అయితే డైరెక్ట్ గడిగొట్టు. ఓకే అక్కడ బ్రిడ్జి ఉండదు. ఓకే ఆ బ్రిడ్జి నుండి ఈ గడిగొట్టు తిరగాలి. కన్స్ట్రక్షన్ అవుతుంది. వెళ్తుందా ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కుర్మ గ్రామం వెళ్ళే రూట్లో మనం చూసి వెళ్ళాలి. వెళ్తే మా వాళ్ళు భయపడతారు. 600-116 అయినా కుర్మ గ్రామం వెళ్ళుడే. కారు పోతే అని పోతుంది, మన బైక్ అక్కడ పోయినట్టే ఉన్నది. అసేపు ఇవ్వలే పోవచ్చు. అన్న కుర్మ గ్రామం ఎట్లా వెళ్ళాలన్నా? కుర్మ గ్రామం థ్యాంక్ యూ అన్న. అట్లా వెళ్ళాలి కానీ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇట్లా వెళ్తున్నాం. ఇంకో రూట్ ఉంటుంది, అట్లకెళ్ళి ఇంకో రూట్. వ్యవసాయం గుట్టలు కొట్టి అట్లా వ్యవసాయం చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చే సంవత్సరం కాదు వ్యవసాయం చెప్తారు. దున్నడం మెల్ల ఎట్లతో దున్నుతారు? కాఫీతో ఇటు కాదు ఇంకోది. ఇక అప్పుడు ఆక్రమించుకున్నారు అంతే. ఇక ఏ ఉజయలో గిజయలేదు ఏ ఉజయ ఇటు వెళ్ళిపోతే వెళ్తుందా? ఓకే థ్యాంక్ యూ అన్న. సరే అండి. అన్నకి కూర్మ గ్రామం ఏంటన్నా? ఇటా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దానికోసమే ఆ ఊరి కోసమే. ఇక్కడికి వచ్చినాం, కొత్తగా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని ప్రోత్సహిస్తుంది. కానీ ఒక 10-15 కిలోమీటర్లు మాత్రం రోడ్డు పర్ఫెక్ట్ లేదు, బట్ మీదంతా బాగుంది. మందిరం మీద ఎటు ఆ బుక్కులు ముట్టుకోకపోతే అద్దద్దు ముట్టుకోకు, ఏం ముట్టుకోవద్దు, కళ్ళతో చూద్దామని. చేపలు ఏం చేసిరు? ఎట్లా చేసిర్రు అడగాలి. ఎర్రమన్నాలకి వాళ్ళమ్మ వెనకటి రోజులు గురుకులం ఇక్కడ స్కూల్ ఇది. ఇలా మనం వంటశాల రావచ్చా? ఇందులోకి రావద్దా? మీది ఇక్కడేనా? ఇక్కడ గురుకులంలో చదువుకుంటావా? ఇక్కడ చదువుకుంటావా? ఏ క్లాసు? తరగతులు ఉండే కావచ్చు. ఉంటాయా తరగతులు? క్లాసెస్ ఉంటాయి ఏమన్నా? ఏముంటాయి? అవునా? నువ్వు అంటే మీ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారా? అవునా? ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మీ అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఎందరు ఉన్నారు అమ్మ నాన్నలు ఇక్కడ? ఫ్యామిలీ ఎందరు ఉన్నారు? ఫ్యామిలీ ఉండదు, అమ్మ, మా ప్రభు, నేను, మాతాజీ. మీ సొంత ఊరు ఇదేనా? ఇంకెక్కడ? ఎక్కడ మీ సొంత ఊరు? మా
సంటూ ఎక్కడ? రాజంపేట. రాజంపేట్. ఇక్కడికి వచ్చిల్లా? చదువుకుంటావా? ఏ క్లాసు? ఏం పేరు నాన్న? 4th అంటాను. శ్రీవి ధనుష్. శ్రీకు ధనుష్ అంటే శ్రీవి ధనుష్. పొద్దున్న ఎన్ని గంటలు ఇస్తావు? 3 గంటలకు ఇస్తావా? లేచి ఏం చేస్తావు? హారతి. దేవునికి ఆరతి ఇస్తావా? స్నానం చేసి ఆరతి ఇస్తారా? ఓకే. మళ్ళీ స్కూల్ ఎన్ని గంటలకు ఉంటుంది? స్కూలా మామూలుగా 10కి ఉంటుంది. ఓకే. అది యోగా అవి మెడిటేషన్ ఏమైనా చేస్తారా? యోగా చేయరా? ఏం చేయం. భగవద్గీతను చదువుకుంటారా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుతారు భగవద్గీత? ఏ టైం నుంచి ఏ టైం దాకా చదువుతారు భగవద్గీత? 10:30కి స్టార్ట్ చేస్తాం, 12:30 దాకా చదువుకుంటాం. మార్నింగ్ ఏ టైంకి తింటారు? మార్నింగ్ 8 కల్లా తినేస్తాం. మళ్ళా ఆఫ్టర్నూన్ తింటారా? కథ ఇంకెన్ని పళ్ళాలు? అక్క పళ్ళెం 4 కావాలి, 5 కావాలి కదా? ఇగో నైట్ ఎన్ని గంటలకు పడుకుంటావు? నైట్ 8 కల్లా అంతా అమ్మేసేస్తాం. 8 కల్లా పడుకుంటావా? 8 పడుకుంటే సరిపోతుంది మంచిగా. కరెంటు లేదు, దీపాలే. కరెంట్ ఎందుకు? మంచి చల్లగా ఉంటుంది. పెంచుకున్నది వాతావరణం ఫ్రెష్గా. దా ఆడ పెడతాను. ఇదే స్కూలు. ఇక్కడ భగవద్గీత అవి చెప్తారు. రామ రామ హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, రామ రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. నాకడ పెద్ద అంటున్నారు తెలుసా మరి ఇంత వస్తారని స్వామి? చెప్తారు. చూసుకుంటాం కదా మేము. ఇట్లా చేసి చెప్తారా? అంటే ఎక్కువ మంది వస్తే చెప్తూ ఉంటారు. రోజు ఒక 20 మంది వచ్చారనుకోండి చెప్తారన్నమాట. నిన్న మా కొడుకు చేసిండ్రు. చాలు చాలు. హ్యాండ్ వాష్. అంటే చుట్టుకుంటారు దానిలో పెడితే కొన్నిసార్లు పప్పులు కొబ్బరి అప్పుడు ఎందుకంటే కొబ్బరి పీసు బూడిది ఉల్లిపాయ వేసి తొలేటి తోమేది. ఇప్పుడు అదే విధానంగా మళ్ళీ వెనుకది పాత పద్ధతిలాగానే చెప్పే బూడిదేస్తాం మీరు ఇంతకుముందు. ఇటు చెప్తారు. వెనకట బూడిదేసి తోమినట్టుగానే ఇక్కడ మళ్ళీ అదే బూడిది తోటి తోముడు. ఇంటికాడ ఇంతకుముందు బూడిదేసేది వెనకట తోమినట్టుగానే సబ్బు వేసినట్టు అవుతుంది, సబ్బు తోటి తోమినట్టు అవుతుంది. ఓకేనా లంచ్ వంటశాల. బెల్లం.